విశాఖలో రేపు ఎల్లుండి జరిగే సిసిఐఐ భాగస్వామ్య సమ్మిట్ కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు విశాఖ సిపి శంఖభద్ర బాక్షి తెలిపారు. ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామన్నారు. అన్ని ప్రధాన రహదారుల్లో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామంటున్న సిపి శంఖభద్ర బాక్షితో మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. సిఐఎస్ పార్ట్నర్షిప్ సమ్మిట్ సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా పూర్తిగా వచ్చి పోలీసు బలగాలు అయితే మోహరించి ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు అడిగి తెలుసు ప్రయత్నించారు. మనతో సిపి శంఖభద్ర బాక్షి గారు ఉన్నారు. ఆయన మాట్లాడి తెలుసు ప్రయత్నించారు. సార్, ఓవరాల్గా ఎంతమంది పోలీస్ ప్రొటెక్షన్ పహారగా? దాదాపు 2200 మంది పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ ఈ సెక్యూరిటీ కోసం మేము డిప్లాయ్ చేస్తున్నాం. ఆకాశంలో డ్రోన్ ఉంటుంది, సీసీటీవీస్ ఉంటాయి, బాడీ ఆన్ కెమెరాస్ ఉంటాయి, తర్వాత అస్త్ర ఉంటుంది ట్రాఫిక్ మానిటరింగ్ కోసం. రీసెంట్ గా ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉన్నారు. రెగ్యులర్ గా లాట్ చెకింగ్, వెహికల్ చెకింగ్, నాకాబందీ అన్ని చేస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగనీయకుండా మంచిగా ఈ ప్రోగ్రామ్ సాఫీగా జరపడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశాం. ఢిల్లీ సంఘటన నేపథ్యంలో అంటే కేంద్ర బలగాలను పూర్తి స్థాయి ఎటువంటి చెకింగ్ నిర్వహిస్తున్నారు? అవును, ప్రతిరోజు చెకింగ్ జరుగుతుంది, నాకాబందీ జరుగుతుంది, హోటల్ లాడ్జ్ చెకింగ్ జరుగుతుంది, బస్ స్టాండ్ చెకింగ్ జరుగుతుంది, రైల్వే స్టేషన్ చెకింగ్ జరుగుతుంది. అన్ని విధంగా చెకింగ్ చేస్తున్నాం, తనిఖీలు చేస్తున్నాం. ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. ఏదైతే పోలీస్ బలగాలు పూర్తి స్థాయిలో విశాఖ పరిసర ప్రాంతంతో పాటు రైల్వే స్టేషన్ కావచ్చు, ఆ బస్ స్టాండ్ కావచ్చు, పూర్తి స్థాయిలో చెకింగ్ చేస్తున్నాయి. ఏదైతే ప్రధాన ప్రాంగణం ఉందో దాదాపు 300 వరకు కూడా పోలీసు పహారా కాస్తున్నారు. అండ్ పూర్తిగా సాఫీగా విజయవంతం అయ్యే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి కూడా మనతో పాటు నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్షి చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ కనీసం దుర్గా ప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.